యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఈ భూమిపై పాపం పెరుగుతుందో, ధర్మానికి కీడు జరుగుతుందో, అప్పుడు నేను ఈ భూమిపైకి వస్తాను. ఇది మీ అందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు ఈ భూమిపై మానవ రూపంలో అవతరిస్తానని? ఎందుకు నేను మనిషి రూపంలో మీ మధ్య ఉంటానో ఈ రోజు వివరిస్తాను. లోకంలో పాపం అలాగే పుణ్యం సమతూకంగా నడుస్తూ ఉంటాయి. కానీ పాపం ఎప్పుడైతే తన పరిమితి దాటిపోతుందో నేను ప్రవేశించాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు నన్ను రమ్మని పిలుస్తారు. ఆలోచించద్దు. నేను మీలోనే కొలువై ఉంటాను. కేవలం మీరు మీలో కొలువై ఉన్న పరమాత్ముణ్ణి పిలుస్తూ ఉంటారు. అందుకే నేను రావాల్సి ఉంటుంది, మీకు నిజం తెలపటానికి. సర్వశక్తులు మీలోనే దాగున్నాయని. కానీ మీరేం చేస్తారు? నన్ను గౌరవిస్తారు, నన్ను పూజిస్తారు, శక్తి కావాలని నన్ను అడుగుతారు, మీ ప్రతి కోరికని నా ముందుంచుతారు. మీ భక్తి వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. నా సమస్య అంతా కేవలం మీ భావనతో, మిమ్మల్ని బలహీనపరిచే భావన. పరమాత్ముణ్ణి ఆరాధించండి, అలానే మీలోని ఉన్న ఆత్మని కూడా నమ్మండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. ప్రతి నరుల్లోనూ నారాయణుడు ఉంటాడు, ప్రతి నారిలోనూ లక్ష్మీదేవి. మీలో ఉన్న నారాయణుణ్ణి గుర్తించండి, అలాగే ఈ కాలచక్రాన్ని మార్చండి. నేను చాలా సంతోషిస్తాను. నేను అవతరించటంలో ఉన్న అసలైన ప్రయోజనం మీకు అర్థమైందని. మీలోని శంకను తొలగించి శంకరుడిగా మారిపోండి, లేదంటే మీరు బండరాయితో సమానం. రాధా